హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే చాలా సరికొత్తగా సెంట్రల్ ఎగ్జామ్స్ కి సరిపడగా జీకే 30 టాపిక్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇవి మెయిన్ గా వచ్చేసి రైల్వే, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పిఎఫ్, టెక్నీషియన్, ఏఎల్పి అండ్ అలాగే ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్ గానీ, సిహెచ్ఎస్ఎల్ గానీ, ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కానీ 30 టాపిక్స్ అయితే అప్డేటెడ్ కంటెంట్ తో మనం తీసుకురావడం జరిగింది. నేను ఆల్రెడీ రైల్వే ఉద్యోగం సాధించిన మా అన్నయ్యతో పాటుగా మరొక 4-5 కనుక్కొని వాళ్ళు చదివిన దాంట్లో టాప్ మార్క్స్ పోయినసారి చేసిన వాళ్ళతో ఇవన్నీ డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ గ్యాదర్ చేసి ఎన్సీఆర్టీ బుక్స్ లో నుంచి తీసుకొని మనం ఈ కంటెంట్ అయితే చేయడం జరిగింది. సో అసలు ఇందులో ఏమేమి ఉంటుంది అనేది మీరు ఒకసారి చూడండి. మనకు వచ్చేసి 30 టాపిక్స్ ఉంటాయండి. 30 టాపిక్స్ ఉంటాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ నేర్చుకోవాలంటే మీరు ఖచ్చితంగా 20 నుంచి 30 మార్కులు వచ్చినట్టే. ప్రతి ఎగ్జామ్ లో కూడా 20 నుంచి 30 మార్కులు వస్తే రాసి పెట్టుకోండి. సో మెయిన్ ఇందులో ఏమేమి ఉంటాయంటే సూపర్లేటివ్స్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ వచ్చేసి నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్ ఉంటాయి, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఉంటాయి, రామ్సర్ సైట్స్, స్టేట్స్, క్యాపిటల్స్ అండ్ లాంగ్వేజెస్, సింబల్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అండ్ యూనిటీస్, డాన్స్ ఫార్మ్స్ ఇన్ ఇండియా, ఫెస్టివల్స్ ఇన్ ఇండియా, famous temples in India, UNESCO World Heritage Sites, GI tags, important lakes in India, railway zones, roadways and waterways, seaports in India, 2011 census, international organizations headquarters, international summits, important boundary lines around the world, important days, country capital currencies, revolutions in India, scientific instruments, different study of sciences, awards, famous Indian cities, nicknames, hill ranges, peaks, passes in India, first in India and important dance in India, miscellaneous సంబంధించి కూడా ఇంకా రెగ్యులర్ గా యాడ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ టాపిక్స్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ తోనే దాదాపుగా 2 నుంచి 3 నెలల పాటు కష్టపడి చాలా మంది రైల్వే ఉద్యోగులను కనుక్కొని ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం అండి, నాకు తెలిసి ఇంతవరకు ఎవ్వరు కూడా చేయలేదు. తెలుగులో ఇంగ్లీష్ లో తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా ఇది మీరు తీసుకోండి. ఇందులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం క్లియర్ కట్ గా చెప్పిన అన్ని పీడిఎఫ్ ప్రతి రోజు పొద్దుగా లేవనే చదవండి. ఎవ్రీడే ఈ క్వశ్చన్స్ చూసుకోండి. ఖచ్చితంగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే సాధిస్తారు. ఇది రైల్వే అంటారా, ఎస్ఎస్ అంటారా, ఏదైనా ఏం కాదు కానీ ఖచ్చితంగా మీరు సాధిస్తే విధంగా మనకు ఈ కోర్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. తప్పకుండా తీసుకోండి. ఈ 30 టాపిక్స్ మాత్రము ఆల్రెడీ జాబ్ సాధించిన వాళ్ళతో ఈ ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే అందులో మన బ్రదర్ కూడా ఉన్నాడు. లాస్ట్ టైం 70 మార్క్స్ తో టాప్ లో మనకు ఓపెన్ లో రావడం జరిగింది జాబ్ అయితే, రైల్వే జాబ్. సో ఒకసారి అడుగుదాం. సో దీనికి సంబంధించి ఈ టాపిక్స్ ప్రిపేర్ చేయడంలో చాలా హెల్ప్ చేయడం జరిగింది. చెప్పండి బ్రదర్, ఈ 30 టాపిక్స్ సంబంధించి ఎట్లా మీరు ఒక సజెషన్ ఇవ్వండి. సో ముఖ్యంగా మన సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే, అందులో ఎస్పెషల్లీ రైల్వే చూసుకుంటే, రైల్వేలో ఏంటంటే 4 సబ్జెక్టుల 4 విభాగాలుగా విభజించబడి ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్. దీంట్లో ఫస్ట్ 3 కాన్సెప్ట్లు ఎవరైనా నేర్చుకోగలుగుతారు. మన జాబ్ డిసైడింగ్ అనేది 1 మార్క్, హాఫ్ మార్క్ దగ్గర ఆగిపోతుంటుంది. నా అనుభవం తీసుకుంటే నేను 2-3 జాబ్స్ ఎన్టీపీసీలో కూడా హాఫ్ మార్క్, 0.3 మార్క్తోనే నా జాబ్ డిసైడింగ్ ఆగాల్సి వచ్చింది అక్కడ. దాన్ని బట్టి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అన్ని మిగిలిన 3 కాన్సెప్ట్లు చేయగలుగుతాం మనం. జనరల్ నాలెడ్జ్ విషయానికి వస్తే దాంట్లోనే అందరూ మిస్టేక్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల 1 or 2 క్వశ్చన్స్ మిస్టేక్ చేయడం వల్ల మన జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అక్కడే సెట్ అయిపోతుంది. దానివల్ల ఫ్రెండ్స్ తీసుకొచ్చింది ఏంటంటే, మేము ఆల్రెడీ నా సజెషన్స్ కూడా అడిగారు. మేము కూడా వేరే ఆల్రెడీ మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఆల్రెడీ జాబ్ సాధించిన వాళ్ళందరి దగ్గర సజెషన్స్ తీసుకొని అందరం గ్యాదర్ అయ్యి మీకు ఏ విధంగా అందించాలనే ఉద్దేశంతో జనరల్ నాలెడ్జ్ 30 టాపిక్స్ కవర్ చేయడం జరిగింది. ఏ విధంగానైతే 1 మార్క్, హాఫ్ మార్క్ తో జాబ్ మిస్ అయ్యానో అలా మీకు కాకుండా ముందు జాగ్రత్తగా మీకు ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. దానికోసం మన వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకువచ్చారు. చాలా బాగుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ బ్రదర్. ఎందుకంటే చాలా హెల్ప్ చేశారు ఈ 30 టాపిక్స్ ప్రిపేర్ చేయడంలో. బ్రదర్ నోట్స్, ఎస్పెషల్ నోట్స్ తీసుకొని ఆయన ఎన్సీఆర్టీ బుక్స్ చదివిండు, అవన్నీ తీసుకొని కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా బాగుంటాయండి. సో మనకు చాలా తక్కువ ప్రైస్ తోనే మన మల్లం క్రియేషన్స్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద నెంబర్ కూడా వస్తుంది. నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. 30 టాపిక్స్ అండి. ఒక్కొక్క మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రదరే చెప్పింది కదా, హాఫ్ మార్క్ తోనే పోయినసారి అంతకంటే ముందు కూడా మిస్ అయింది. సో ఫైనల్ గా రైల్వే జాబ్ అయితే సాధించడం జరిగింది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి చూడండి. ఎందుకంటే చాలా మందితో మేము వాళ్ళని అందరిని అడిగి వాళ్ళ సజెషన్ తీసుకొని చాలా రోజుల నుంచి అయితే ప్రిపేర్ చేయడం జరిగింది.